ఇప్పుడే నన్నేం కావాలన్నా చేసుకో. రాము నీ దారికి రావాలంటే నువ్వు విషం తాగి చచ్చిపోవాలి. అమ్మో గీత తీసుకో. నీ దగ్గర తీసుకోవాల్సిన గతి నాకేం పట్టలేదు. షాపు వాడు కాదు, ఆ కోటిగాడు. శాండీ, ఇదిగో నువ్వు అడిగిన పాయిజన్. ఎంతో భయంకరమైన త్రాచుపాము విషం. ఇంతకీ తెమ్మన్నావు గాని ఎందుకో చెప్పలేదు? ఇద్దరిని కలపడానికి, ఇద్దరిని విడదీయడానికి. శాండీ, నువ్వేం చెప్తున్నావో నాకు అర్థం కావట్లేదు. చెప్తాను విను. ఆ రామ్ ప్రసాద్ అర్చనకి మొగుడు. తెలుసు. గాయత్రి రూపంలో ఉన్న అర్చన రామ్ దృష్టిలో చనిపోయింది. అది తెలుసు. ఇప్పుడు శిరీష ఆ రామ్ ని ప్రేమిస్తోంది. పిచ్చి పిచ్చిగా. అది కూడా నువ్వే చెప్పావు కదా. ఇంతకీ ఆ విషయం ఎవరి కోసం? శిరీష కోసం. అంటే ఎస్, రామ్ ని ఒప్పించడానికి శిరీష ఈ విషయాన్ని తాగుతుంది. అమ్మో, నకిలీ విషయం ఇస్తానని చెప్పి ఆ శిరీషకు అసలు విషయం, ఈ త్రాచుపాము విషయం ఇస్తావా? తాగితే చచ్చిపోదు? ఎస్, తను తాగింది నకిలీ విషయమే అనుకుంటుంది. కానీ ఈ త్రాచుపాము విషయం నిజంగానే దాన్ని చావు బతుకుల మధ్యకి తీసుకెళ్తుంది. తన కోసం శిరీష చావడానికి కూడా సిద్ధపడింది అని తెలిస్తే ఆ రామ్ తప్పకుండా దాని ప్రేమకి ఓకే చెప్తాడు. చెప్తాడే అనుకో, మనకేంటి లాభం? ఉంది, లాభం ఉంది. శిరీషకి రామ్ ఓకే చెప్తే అది భరించలేక అర్చన నేను గాయత్రిని కాదు అర్చన్ని అని తనంతట తానే బయటపడుతుంది. అప్పుడు అది గాయత్రి కాదు డూపు అని తెలిస్తే మనకే లాభం. ఆ ముసలాళ్ళు కోపంతో మండిపడతారు. ఆ అర్చన్ని మెడబట్టి బయట గంటేస్తారు. ఒకవేళ విషం తాగి శిరీష నిజంగానే చచ్చిపోతే అది కూడా మనకి లాభమే. శిరీష చావుకి కారణం ఆ రామ్ అని తెలిసిన మరుక్షణం ముసలాళ్ళు ఆ రామ్ ని మెడబట్టి బయటికి గంటేస్తారు. అంటే 2 birds set 1 shot అన్నమాట. ఎస్, ఇంత చిన్న విషం సీసా అంత పెద్ద నాటకానికి ముగింపు చెబుతుంది. ఇద్దరిని కలుపుతుంది లేదా ఇద్దరిని శాశ్వతంగా విడదీస్తుంది. ఇది నా ప్లాన్. ఎలా ఉంది? ఫస్ట్ టైం చూస్తున్నాను. ప్రమాదం ఏం లేదు కదా? ప్రమాదం ఉంటే నీకెందుకు ఇస్తాను శిరీష? అది డూప్లికేట్ విషయం. ఏం కాదు, తాగేసి. కానీ విషయం అంటేనే భయం వేస్తోందా? కానీ తప్పదు. నీ రాము నీకు దక్కాలంటే ఇదొక్కటే మార్గం. డేర్ ఫర్ డైమండ్స్ అన్నారు. ప్రేమ గెలవాలి అంటే
రిస్క్ తీసుకోవాలి మరి. సరే కానీ ఇంకేం మాట్లాడకు సిరి. ఆలోచిస్తూ కూర్చుంటే 1,00,000 సందేహాలు మొదలవుతాయి. సాహసం చేవి డింబకి. వెళ్ళు, వెళ్ళి నీ రాముని బెదిరించి మురిపించి నీ కొంగున కట్టేసుకోవే. నీ ప్రేమను గెలిపించుకోవే బాలా. వెళ్ళు. అలాగే. బావగారు, ఇక మీరు తప్పించుకోలేరు. ఇరుక్కుపోయినట్టే. మళ్ళీ ఎందుకు వచ్చావు? ఆఖరిసారిగా అడగడానికి వచ్చాను. నిన్ను చూడు, నీ ఆలోచన చాలా తప్పు. తప్పొప్పులు పాపపుణ్యాలు చెప్పొద్దు రాము. సే ఎస్ ఆర్ నో. ఒకే ఒక్కసారి ఫైనల్గా చెప్పు. నువ్వు 1,000,000 సార్లు అడిగినా నా జవాబు ఒక్కటే, నో నో నో. ఇప్పుడు చెప్పు. ఇదేంటో తెలుసా? విషం. ఏంటి, బెదిరిస్తున్నావా? కాదు, హెచ్చరిస్తున్నాను. నా ప్రేమకి ఎస్ చెప్పకపోతే ఈ విషం తాగి చచ్చిపోతాను. నా చావుకి కారణం నువ్వేనని సూసైడ్ లెటర్ని రాసి పెడతాను. శిరీష, ఇలాంటి బెదిరింపులకి భయపడేవాణ్ణి కాను. నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో పో. రాము, ఆఖరిసారిగా అడుగుతున్నాను. మర్యాదగా ఓకే చెప్పు. చెప్పను. మొండితనంతో మూర్ఖత్వంతో దేన్నైనా సాధించగలను అనుకునే నీలాంటి ఆడపిల్లని, అహంభావిని ఈ జన్మకి క్షమించను. రాము, నేను 3 అంకెలు లెక్క పెడతాను. ఎస్ అంటే మన పెళ్ళి, నో అంటే నా చావు. 1 2 3. చేస్తున్నాను. చావు. గో టు హెల్. చావు. గో టు హెల్. శిరీష ఏమన్నాడు? కాదన్నాడు. నేను విషం తాగుతానన్నా కాదన్నాడు. అందుకే తన ముందే తాగేశాను. ఇలాంటి బెదిరింపులకి నేను భయపడ్ను అన్నాడు. నన్ను కేర్ చేయకుండా వెళ్ళిపోయాడు. సౌందర్య, డూప్లికేట్ విషయాన్ని కాదు, నిజం విషయం తాగాల్సింది. అప్పుడు తెలిసొచ్చేది. నేను చేస్తే తిక్కు కుదిరుండేది.
శిరీష విషం తాగేసిందట. సిరిసమ్మా ఏంటి పొరదమ్మా ఓలమ్మో దేవుడు శిరీష ఎంత పని చేశావు? రాయనో ఓలమ్మో ఏటైపోలేదమ్మా. అయ్యో శిరీష ఎంత పని చేశావు శిరీష? విషం తాగి ప్రాణం మీదకి తెచ్చుకుంటావా? అమ్మా శిరీష, విషం తాగిందా? ఏమైందమ్మా? ఎందుకు? శిరీష ఓలమ్మో ఒళ్ళు సలపడిపోరాదమ్మా. అమ్మా అమ్మా సౌందర్య ఏమైందమ్మా? సిరి ఎందుకు ఇంత అగాంఛం చేసింది? అంటే ఆ వివరాలన్నీ చెప్పేంత టైం లేదు. సిరిని ముందు హాస్పిటల్కి తీసుకెళ్తాం పదండి. నువ్వు కాలు పట్టుకో. అయ్యో అయ్యో ఏం జరిగింది? మా శిరీష విషం తగ్గింది డాక్టర్. ఎంతసేపు అయింది? పావుగంట దాటింది డాక్టర్. ఎలాగైనా మీరే కాపాడాలి ప్లీజ్. లవ్ ఫెయిల్యూర్ కేసా? అలాంటిదే. ప్లీజ్ డాక్టర్, ఎలాగైనా మా శిరీష మీరే కాపాడాలి. సిస్టర్ లోపలికి తీసుకెళ్ళండి. ఓకే డాక్టర్. మీరు ఇక్కడే ఉన్నారు. అయ్యో భగవంతుడా. మా సిరి విషం తాగడం ఏమిటో. డాక్టర్ గారు అడిగితే లవ్ ఫెయిల్యూర్ లాంటిదే అన్నావు. అసలు ఏం జరిగిందో చెప్పమ్మా. మా శిరీష్ ఎవరినైనా ప్రేమించిందా? చెప్పమ్మా, ఎవరతను? అయ్యో, ఇలాంటప్పుడు కూడా చెప్పకపోతే ఎలాగమ్మా? చెప్తాను ఆంటీ, మొత్తం చెప్తాను. శిరీష ప్రేమించింది ఇంకెవరినో కాదు, మన డ్రైవర్ రాముని. ఏమిటమ్మా నువ్వు చెప్పేది? శిరీష రామును ప్రేమించిందా? అవును అంకుల్. ఈ సంగతి మీకు తెలిస్తే ఎక్కడ కోప్పడతారో అని దాచిపెట్టింది. నాకే తన ప్రవర్తన మీద అనుమానం వచ్చి ఒకరోజు అడిగితే విషయం అంతా బయట పెట్టింది. ఈ సంగతిని ఎవరితోనూ చెప్పొద్దని నాతో ఒట్టు కూడా వేయించుకుంది. అది సరేనమ్మా, ప్రేమిస్తే ప్రేమించింది. ఈ విషయం తాగడం దేనికి? ఇంత అఘాయిత్యం ఎందుకు చేసినట్టు? అంటే శిరీష ప్రేమని రాము కాదన్నాడు, అందుకు. తన ప్రేమకి నోట్ చెప్పాడంట, అందుకు. అయ్యో, ఏమిటమ్మా, అతను కాదన్నంత మాత్రాన విషం తాగి చచ్చిపోవాలా? మీకు తెలుసు కదా ఆంటీ, శిరీష కొన్ని విషయాల్లో ఎంత మొండిగా ప్రవర్తిస్తుందో. ఇది మొండితనం కాదు, మూర్ఖత్వం, పిచ్చితనం. ప్రేమకు మరో పేరే పిచ్చి అన్నారు కదా అంకుల్. శిరీష రాముని పిచ్చిగా ప్రేమించింది. అతని గురించి అంతా తెలిసి కూడా వెర్రిగా ఆరాధించింది. ఎలాగైనా తనను ఒప్పించాలని శతవిధాలా ప్రయత్నించింది.
చివరికి తను కాదన్నాడన్న బాధతో విషం తాగి ఆత్మహత్య కూడా సిద్ధపడింది. అయ్యో, ఇదెక్కడ ప్రేమమ్మా? ప్రేమ మనిషిని బ్రతికిస్తుంది అంటారు. ఇప్పుడు ఆ ప్రేమే దాని ప్రాణాల మీదకి తెచ్చింది కదమ్మా. ఏమండి, దానికి ఏమన్నా జరిగితే నా చెల్లెలకి ఏం జవాబు చెప్పను. పెద్దవాళ్ళు మీరుండి కూడా చూస్తూ ఎలా ఊరుకున్నారు అని అడిగితే దానికి నా ముఖం ఎలా చూపించరండి. సారీ ఆంటీ, ఒట్టు వేశాను కదా అని మీతో చెప్పకుండా దాచాను, కానీ ఇంతలోనే శిరీష అంత పని చేస్తుంది అనుకోలేదు. నన్ను క్షమించండి అంకుల్. జరిగిన దాంట్లో నీ తప్పేం లేదమ్మా. ఇంట్లో ఉండి కూడా ఏం జరుగుతుందో తెలుసుకోకపోవడం మా తప్పు. ప్రేమించిన వాడు కాదన్నాడని ఇంతటి అఘాయిత్యానికి పూరుకోవటం మా శిరీష తప్పు. అయ్యో సిరి, పెళ్ళైన వాడిని ప్రేమించడం ఏమిటి? అతను నీ ప్రేమను కాదన్నాడని ఈ విషయం తాగడం ఏమిటి? కర్మ, ఇదంతా మన కర్మ జానకి. మీరేం బాధపడకండి అంకుల్. శిరీషకి ఏమీ కాదు. నిజంగా తన ప్రేమ గొప్పదే అయితే ఆ ప్రేమే తన ప్రాణాల్ని నిలబెడుతుంది, తప్పకుండా కాపాడుతుంది. నూకలమ్మా, కొంచెం తలనొప్పిగా ఉంది, కాఫీ ఇవ్వా? టయానికి లేకుండా ఎక్కడికి వెళ్ళిపోన్నారు బాబు? ఏమైంది? ఘోరం జరిగిపోయినది బాబు. ఏటైపోయినది ఏటో. చిరీచమ్మ ఇష్టం తాగేసినది. హాస్పిటల్ తీసుకెళ్ళిపోయినారు. ఎలా ఉన్నదో ఏటో. అసలు ఎందుకు ఈ అగచ్చకు పూనుకున్నదో ఏటో అర్థం కావటం లేదు. నా ప్రేమకి ఎస్ చెప్పకపోతే ఈ విషం తాగి చచ్చిపోతాను. మై గాడ్, ఎంతసేపు అయింది? చాలాసేపు అయిపోయినది బాబు. చిరీచమ్మ మా కళ్ళ ముందే ఇసం తాగి రక్తం కక్కుంటే కాళ్ళు చేతులు ఆడలేదు బాబు. మాట కూడా లేదు. సొమ్మగిలిపి పడిపోయినది బాబు. హాస్పిటల్కి మోసుకెళ్ళిపోయినారు. కన్నోరేమో అక్కడెక్కడో దేశంలో ఉన్నారు. ఈ పిల్లేమో సావు బతుకుల మధ్య హాస్పిటల్లో. ఏటైపోతుందో ఏటో భయంగా ఉంది. బేగెలి చూడు బాబు, బేగెలి చూడు బాబు. అలాగే. ఏమండి, ఎందుకైనా మంచిది స్టేట్స్లో ఉన్న మా చెల్లెలు సుజాతకి ఫోన్ చేయమంటారా? వద్దంటీ, అనవసరంగా వాళ్ళని కంగారు పెట్టడం దేనికి? శిరీషకేమీ కాదు. అయ్యో భగవంతుడా, ఛ, ఇదేం ప్రేమో నాకు అర్థమే కావట్లేదు. శిరీష ఇక్కడికి వచ్చి 4 రోజులు కూడా కాలేదు. ఇంతలోనే ప్రేమించడం, కాదన్నాడని విషం తాగేయటం ఏమిటిదంతా? అయ్యో సిరి, ఊరుకోండి ఆంటీ, శిరీషకేమీ కాదు. భగవాన్, ఊరుకోండి. డాక్టర్ గారు, ఎలా ఉందండి మా శిరీషకి? తాగిన విషయం అంతా కక్కించామమ్మా. ప్రాణాపాయం ఏమీ లేదు. మీరు వెళ్ళి చూడొచ్చమ్మా. థ్యాంక్ యూ డాక్టర్, థ్యాంక్ యూ సో ఓకే, మచ్. వెళ్ళండి. ఆంటీ పదండి.
ఏమిటి ఏమిటి నువ్వు చేసిన పని? అదృష్టం బాగుంది కాబట్టి సరిపోయింది, లేకపోతే మీ అమ్మకి నా ముఖం ఎలా చూపించమంటావే? మాట్లాడవేమే? ఏమిటమ్మా శిరీష, అమెరికాలో పెరిగావు, పైగా పోస్ట్ గ్రాడ్యుయేషన్ దాకా చదివావు. ఇది ప్రేమ కాదు, పిచ్చి. పెద్దనాన్న, నాది ప్రేమ అనుకోండి, పిచ్చి అనుకోండి, ఇంకేమైనా అనుకోండి, కానీ నాకు రాము కావాలంతే. వసే వసే, అతను పెళ్ళైన వాడే. అయినా సరే నాకు రామునే కావాలి. శిరీష, మూర్ఖంగా మాట్లాడుకు. ప్రేమ అనేది ఒకవైపు నుంచే కాదు, రెండు వైపుల నుంచి ఉండాలి. ఏంటి శిరీష, నీ రాము కాదన్నంత మాత్రాన చనిపోవడమేనా? అవును, రాము నా ప్రాణం. ఐ లవ్ హిమ్, ఐ లవ్ హిమ్, ఐ లవ్ హిమ్.